మాకు వాళ్ళతోటి ఏం లేదండి. మా ఓట్ బ్యాంక్ సపరేటు. కాంగ్రెస్ అంటే అభిమానంతో హస్తం హస్తం గుర్తు చూడగానే ఇప్పటికీ హృదయాలు పులకించిపోయే ఓటర్లు ఇంకా ఉన్నారు. కాకపోతే మా లీడర్షిప్పే వాళ్ళ దాకా చేరుకోవడంలో విఫలమయ్యారు. ఎందుకంటే మా లీడర్షిప్ అంతా కూడా అటు ఇటు చెల్లా చెదరైపోయింది. కాకపోతే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు ఒక అనుమానం ఏంటంటే జై జనసేన అని అంటున్నారా, లేకపోతే జై అంటున్నారా అనేది నేను నేను ఇందాకే చెప్పాను. స్టార్టింగ్ నేను మాట్లాడింది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఏంటంటే జై జనసేన అనే జై బీజేపీ జై జనసేన అని సంయుక్తంగా వాళ్ళని ఎనిటేట్ చేయడానికి ఆర్ఎస్ఎస్ ఈ రోజు కంకణం కట్టుకొని టార్గెట్ తెలుగు రాష్ట్రాలుగా పనిచేస్తుంది. మీరు చెప్పింది రైట్లీ కరెక్ట్. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీని జనసేన కలిపి సంఘటితంగా బలపరిచి భవిష్యత్తులో ఒక ప్రచండమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం, బీజేపీ యొక్క టార్గెట్. ఆ లక్ష్యం దిశగానే ఇవాళ అడుగులు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో అనుగుణంగా భాగంగానే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, మొన్న విజయవాడలో గన్నవరం దగ్గర జరిగిన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ సభ కానివ్వండి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ధోరణి అనూహ్యంగా మారిపోయి సనాతన ధర్మాన్ని ఆయన భుజానెత్తుకొని అక్కడ ఆంధ్రాలో కానివ్వండి, లేకపోతే మహారాష్ట్రలో కానివ్వండి ప్రచారం చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్త ఎత్తుగడలకి, కొత్త రాజకీయ పరిణామాలకి అంకురార్పణ జరిగింది అని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్తాను. కావాలంటే మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇదే సబ్జెక్ట్ని 2 ఏళ్ల తర్వాత. చాలా మార్పులు వస్తాయి రాష్ట్రంలో. మరి కాబట్టి టార్గెట్ జై జనసేన అని వెళ్ళటం కాకుండా జై కూటమి అని వెళ్తే బాగుండేది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు జై ఎన్డీఏ కూటమి అని అట్లా అనట్లేదు, జై జనసేన అని అంటున్నారంటే దీని అర్థం చాలా ఉంది. దీన్ని అందరూ అర్థం చేసుకొని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రఫీ గారు, కుడ్ యు ప్లీజ్ క్విక్లీ కంక్లూడ్ ఆర్ఎస్ఎస్ మూవ్స్ గురించి? ఇప్పుడు ఏ సంస్థ అయినా ఏ పార్టీ అయినా వాళ్ళ బలం విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేయడంలో తప్పేం లేదు. ఇప్పుడు మాకు 1 కోటి మంది పైన సభ్యత్వం నమోదైంది ఈసారి. ఇంకో 2 సంవత్సరాల తర్వాత 1,20,00,000 సభ్యత్వం మాకు నమోదవుతుంది. మా పార్టీ ప్రజల్లో ఉంది, మా పార్టీ గ్రామాల్లో, మా పార్టీ ప్రజల్లో, పట్టణాల్లో బలంగా ఉంది. ఎవరి పార్టీ విస్తరణకు వాళ్ళు చేసుకుంటారు. తెలుగుదేశానికి వచ్చినటువంటి నష్టమే లేదు. తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి బలపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ తర్వాత 1 కోటి మందికి పైగా సభ్యత్వం కలిగినటువంటి పార్టీ, అలాగే లక్షలాది మంది కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పరిస్థితుల్లో అయినా సరే మేము మా పార్టీని విస్తరించుకోవడానికి ముందుకెళ్తాం. పరిస్థితులన్నీ కూడా మాకు చాలా అనుకూలంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రఫీ గారు, చిన్నపరెడ్డి గారు, అరుణ గారు, బాజీ గారు, మస్తాన్ గారు, అందరికీ